గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రామ్. మనం ప్రీవియస్ క్లాస్లో పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్స్ గురించి నేర్చుకున్నాం. ఆ పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్లో ప్రజెంట్ పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్ గురించి అండ్ పాస్ట్ పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ ఏంటంటే ఫ్యూచర్ పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్స్ అయిన విల్ హ్యావ్, షల్ హ్యావ్ గురించి నేర్చుకున్నాం. ఈ విల్ హ్యావ్, షల్ హ్యావ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే భవిష్యత్తులో కలిగి ఉండుట. అంటే భవిష్యత్తులో సబ్జెక్టు కలిగి ఉండుట, సబ్జెక్టు ఆర్ సబ్జెక్టు ప్రొనౌన్స్. ఓకే, ఏంటి సార్ భవిష్యత్తులో కలిగి ఉండుట అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేపు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎవరైనా అడిగారు, రేపు మీకు ప్రాక్టికల్స్ ఉన్నాయా అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాం? ఐ హ్యావ్ ఏ ప్రాక్టికల్స్ టుమారో అనకూడదు. నాకు అలా అనకూడదు. ఏం వాడాలంటే గ్రామటికల్గా అయితే ఐ షల్ హ్యావ్ ఏ ప్రాక్టికల్స్ ఆర్ ఐ విల్ హ్యావ్ ఏ ప్రాక్టికల్స్ టుమారో అనాలి. ఓకే, అంటే ఫ్యూచర్లో మనకు ప్రాక్టికల్స్ ఉంటాయి, అంటే కలిగి ఉంటాం. సో దానికోసమే ఫ్యూచర్లో మనకు కార్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫ్యూచర్లో కార్ కొంటాను, కార్ కలిగి ఉంటాను అంటాం. అప్పుడేమో చెప్పాలి? ఎస్, ఫ్యూచర్లో కార్ కలిగి ఉంటాడు అని ఏమనాలంటే ఐ షల్ హ్యావ్ ఏ కార్, ఐ షల్ హ్యావ్ ఏ కార్ ఇన్ ద ఫ్యూచర్. అట్లా ఫ్యూచర్లో ఏదైనా కలిగి ఉన్నప్పుడు చెప్పడానికి ఈ ఫ్యూచర్ పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్స్ యూజ్ చేస్తారు. విల్ హ్యావ్, షల్ హ్యావ్. ఓకే, వీటి ముఖ్య లక్షణం ఏంటంటే ప్రతి బీ ఫార్మ్స్కి ముఖ్య లక్షణం సబ్జెక్ట్ కదలదు అని చెప్పాం. అంటే ఆ సెంటెన్స్, తెలుగు సెంటెన్స్ చదివినప్పుడు దాంట్లో యాక్షన్ అనేది ఉండదు. సో అట్లాగే ఈ పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్స్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే సబ్జెక్ట్ ప్రక్కన కీకు అనే అక్షరాలు వస్తాయి. తెలుగులో చెప్పినప్పుడు మాకు, రేపు, మాకు రేపు, మాకు కు అని వస్తుంది కదా, రేపు ప్రాక్టికల్స్ ఉంటాయి. వీ షల్ హ్యావ్ ప్రాక్టికల్స్ టుమారో. అట్లా తెలుగు అలా చదివినప్పుడు కు అనే శబ్దం వచ్చిందంటే అది డెఫినెట్లీ ఇంకా పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్ కింద వస్తుంది. వచ్చిన తర్వాత ప్రజెంట్ దా, పాస్ట్, ఫ్యూచర్ అనేది మనం డిసైడ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్లో కలిగి ఉన్నప్పుడు అంటే మనకి ఇప్పుడు కార్ ఉందనుకో, వీ హ్యావ్ ఏ కార్ అంటాం, వీ హ్యావ్ ఏ కార్. అదే పాస్ట్లో కలిగి ఉన్నప్పుడు అంటే ఇదివరకు ఉండేది కారు, ఇప్పుడు లేదు. మాకు ఇదివరకు కారు ఉండేదిరా అని చెప్పాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ ఏ కార్ ఇన్ ద పాస్ట్, డ్యూ టు సమ్ రీజన్స్ వీ సోల్డ్ ఇట్ అని చెప్తాం. ఓకే, కొన్ని కారణాల వల్ల మేము దాన్ని అమ్మేసాము అంటే ఇప్పుడు లేదు, పాస్ట్లో ఉండేది. వీ హ్యాడ్ ఏ కార్, ఇప్పుడు ఉంది వీ హ్యావ్ ఏ కార్. భవిష్యత్తులో మాకు ఉంటుంది వీ షల్ హ్యావ్ ఏ కార్. డిఫరెన్స్ అర్థమైందా? ఓకే, ఫ్యూచర్లో కలిగి ఉంటే విల్ హ్యావ్, షల్ హ్యావ్ని యూజ్ చేయాలి. ఇప్పుడే చెప్తున్నా క్లాస్. ఓకే, స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు, వెర్బు, నౌన్ ఆర్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఆర్ నౌన్. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మీరు చూడండి క్లియర్గా. యాక్చువల్గా అయితే ఐవి వస్తే షల్ హ్యావ్ యూజ్ చేయాలి. సో అంతలా అవసరం లేదు. ఈ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏమొచ్చినా ఆర్ సబ్జెక్ట్ ఏమొచ్చినా విల్ హ్యావ్ కానీ, షల్ హ్యావ్ కానీ ఫ్యూచర్లో కలిగి ఉన్నప్పుడు విల్ హ్యావ్ కానీ, షల్ హ్యావ్ కానీ యూజ్ చేసి నౌన్ యూజ్ చేయాలి. ఇలాగే ఐ షల్ హ్యావ్ ఏ కార్, we will have a practicals tomorrow. You have a building tomorrow. They will have a practicals tomorrow. He will have a meeting, or we shall have a he will have a meeting, he shall have a meeting with CM tomorrow. అట్లా ఇప్పుడు మీటింగ్ ఉంటే వీ హ్యావ్ ఏ మీటింగ్ విత్ సీఎం. నిన్న మీటింగ్ వీ హ్యాడ్ ఏ మీటింగ్ విత్ సీఎం. ఓకే, అట్లా ఈ సబ్జెక్టు ప్రొనౌన్స్ యూజ్ చేసి ఇదే స్ట్రక్చర్తో ఇక్కడ విల్ హ్యావ్, షల్ హ్యావ్ యూజ్ చేయాలి, తర్వాత నౌన్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్తో కొంచెం డీప్గా తెలుసుకుందాం. ఓకే, అతడికి రేపు మీటింగ్ ఉంది అంటే ఇప్పుడు ఉందా? లేదు, రేపు ఉంటుంది. అంటే హీ షల్ హ్యావ్ కింద స్ట్రక్చర్ చెప్పాను కదా, చూపించాను కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. హీ షల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో. చూసావా, సబ్జెక్ట్ పక్కన కీ అని, అతడికి అని వచ్చిందా అంటే పక్క పొసెసివ్ ఆక్సిలరీ వెర్బ్, అది
ఫ్యూచర్కి సంబంధించింది. ఓకే, అతడికి రేపు మీటింగ్ ఉంది. ఈ షల్ హ్యావ్ ఏ మీటింగ్ టుమారో. నెక్స్ట్, ఆమెకి రేపు ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆమె కు అని వచ్చిందా, రేపు ఉంటాయి. అంటే ఇప్పుడు లేవు, నిన్న లేవు, రేపు ఉంటాయి. అంటే షీ షల్ హ్యావ్ ఏ ప్రాక్టికల్స్, షీ షల్ హ్యావ్ ప్రాక్టికల్స్ టుమారో. నెక్స్ట్, నేను భవిష్యత్తులో కారు కలిగి ఉంటాను. అంటే ఇప్పుడు లేదు, భవిష్యత్తులో, అలా భవిష్యత్తులో కలిగి ఉంటాను. అంటే అప్పుడు కలిగి ఉండటం మీనింగ్ వస్తుంది, చూసారా, గమనించారా? ఓకే, అప్పుడు చెప్తా. ఐ హ్యావ్ ఏ కార్ ఇన్ ద ఫ్యూచర్. ఐ హ్యావ్ ఏ కార్ ఇన్ ద ఫ్యూచర్. రేపు మాకు ఎక్కువ సమయం ఉంటుంది. రేపు మాకు, చూసే కు అని వచ్చింది, మాకు ఎక్కువ సమయం ఉంటుంది. అంటే ఇప్పుడు లేదు, రేపు ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చెప్పాలంటే వీ విల్ హ్యావ్ ఏ మోర్ టైమ్ టుమారో అనాలి. వీ విల్ హ్యావ్ ఆర్ షల్ హ్యావ్, వీ షల్ హ్యావ్ ఏ మోర్ టైమ్ టుమారో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతనికి సొంత ఇల్లు ఉంటుంది. అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు ప్రజెంట్ రెంట్ ఇంట్లో ఉంటున్నాడు, ఫ్యూచర్లో ఉంటుంది. ఈ షల్ హ్యావ్ ఏ ఓన్ హౌస్, ఈ షల్ హ్యావ్ హీజ్ ఓన్ హౌస్ ఇన్ ద ఫ్యూచర్. వీ షల్ హ్యావ్ హీజ్ ఏ ఓన్ హౌస్ టుమారో ఆర్ ఫ్యూచర్. ఫ్యూచర్కి సంబంధించిన పిఏవిఏ కాబట్టి. నెక్స్ట్ నెగిటివ్లోకి వస్తే ఏమని చెప్పాలంటే నాకు రేపు సమయం లేదు. అప్పుడు ఏం చెప్పాలి, నాకు రేపు సమయం లేదు. పాజిటివ్ అయితే నాకు రేపు సమయం ఉంది. ఐ విల్ హ్యావ్ ఏ మోర్ టైమ్ టుమారో. నాకు సమయం లేదు, ఏం లేదు, నెగిటివ్ కాబట్టి ఐ విల్ హ్యావ్